అన్నా భద్రన్న ఏం పాట తెచ్చినావు? సీనన్నా నువ్వేం పాట తెచ్చినావు? ఎవరు పాడుతుర్రు ముందుగా? మసాలా పాట తెచ్చినది. ఏం పాటనే? జానపదంలో అదిరిపోయే పాట. ఏందో చెప్పరా అది కొద్దిగా. వెండి కరిగింది, బంగారు కరిగింది, ఇనుము కరిగింది. ఓయమ్మో దాన్ని ప్రేమించిన పిల్ల మనసు కరగాలి. ఓష్ని పాడుగాను. ఆ పిల్ల మనసు ఎట్ట కరుగుతుంది అని ఎదురు చూస్తున్నా. ఎన్నేళ్లకించి చూస్తున్నావో ఏమో కథ పాడుగాను. ఆ వెండి కరిగింది, బంగారు కరిగింది, ఇనుము కరిగింది, నీ మనసు ఎందుకు కరగదే నీ ఎంట పడుతున్నా. ఎక్కడైనా దొరుకుతది పిల్ల జర గరుగు. ఇగో జేబులో తాళి కొట్టు పెట్టుకొని తిరుగుతా. ఓష్ని పాడుగాను. పిల్లకెరికేనా మరి? నువ్వు తిరుగుతున్నావు నెరకలే. ఏడో చాట దొరుకుతుంది మెల్లగా ఓష్ని పాడుగాను. ఇంత పని చేసి ఉత్త పని చేస్తావేందన్నా? ఏం లేదు, తాళి కట్టేది మాత్రం ఖాయం. అంతేనా? అంతే. ఇక సరే వదిలే నెట పిలు సోపిలు పిలవమంటావా? అబ్బా వద్దులే, నాకు సిగ్గు. అయ్యో సిగ్గుపడితే మరి తాళెట కడతావు నువ్వు? కాదు ఇప్పుడే సిగ్గుపడితే తాళెట కడతావు, సంసారం ఎట చేస్తావు? తాళి కట్టేటప్పుడు సిగ్గెందుకుంటది రే మామ. అంతేనా? పిలవడం, మెడలో తాళి కట్టడం అంతే. ఓష్ని అంత అలకగా అనుకుంటున్నావు నువ్వు గానీ అంత మామూలేం కాదు. ఇప్పుడు పిలిచే ముందల్లే సిగ్గేస్తే తాళెట కడతావు ఏం కథ? అరే ఆ సమయం వస్తే తాళి కట్టుడే. అంతేనా? సరే ఎట పిలుసో పిలువు చూద్దాం. అబ్బా పిలు. డబ్బునరా నీ కోసం తాలిబట్టు జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. అసలు కళ్ళెట్టుంటాయి తెలుసా? వాయమ్మో అబ్బరకొండే. అమ్మాయి కురులకు ఏ పూలు వెళ్దామా అని ఎదురు చూసిన. కొంతమంది మల్లెలు అన్నారు, కొంతమంది గులాబీలు అన్నారు. కానీ నేను ఎన్నుకున్నది ఏం తెలుసా? మొగిలిదేకు పువ్వు తెచ్చి వెళ్దాం. ఓయమ్మ పూలేం పెట్టాలో కూడా మళ్ళీ అడిగిండట దోస్తులని. మరి నువ్వేం చెప్తావు? ఏ పూలు పెట్టమంటావు? ఇక నీకు ఏ పూలు ఇష్టమో గా పూలు పెట్టు. మేం చెప్తే కాదు, ఇప్పుడు మేము ఈ పూలు పెట్టని చెప్తాము. మళ్ళీ నచ్చకుంటే నచ్చకపోయినా నచ్చినాక పెట్టిన తర్వాత పూలు అవి అంతే. అంతేనా? అంతే. ఇక నువ్వు చెప్పిన మాట ఇంటది. మంత్రం వేసినట్టే. మంత్రం వేసినట్టే. తాళి కట్టడం అంటే మంత్రం వేసినట్టే. ఇక చూడు మరి తాళి కట్టి ఆలిం చేసుకుంటాడట. చూద్దాన్ని మరి ఎట్లా బుద్ధిగరిస్తాడో చూద్దాం. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ పోతున్నారట. ఏమని? అరే అందమైన కళ్ళు, అందమైన ముగ్గు, అందమైన పెదాలు ఆడవాళ్లకు గుర్తించి పుడువాటి చెడ ఎందుకురా వెనకిచ్చినాడని డౌట్ అడిగినాడు. పక్కన ఫ్రెండ్ అరే ఈ కళ్ళను ముక్కును పెదాలను చూసి పడిపోతురా, వెనకున్న జడతో ఊరేస్తుంది.